పార్టీ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. 10 రోజుల్లో 30 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలని టార్గెట్ నిర్దేశించిన కేసీఆర్ రాబోయే 2-3 నెలలు పార్టీలో సందడి నెలకొలేలా చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. టీఆర్ఎస్ అన్ని కమిటీలను రద్దు చేసిన గులాబీ అధినేత 12 మందితో సమన్వయ కమిటీని నియమించారు. అన్ని పార్టీల కంటే ఆలస్యంగా మేల్కొన్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు నడుం బిగించింది. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దాదాపు 16 రోజుల్లో 30 లక్షల సభ్యత్వాలు చేయించాలని డిసైడ్ చేశారు. ప్రతి సభ్యత్వానికి 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించారు సీఎం కేసీఆర్. సభ్యత్వ నమోదు గడువు ఎట్టి పరిస్థితుల్లో పొడిగించబోమన్న కేసీఆర్ మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గ్రామ వార్డు కమిటీల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. మార్చి 11 నుంచి 20 వరకు మండల డివిజన్ పార్టీ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా బాధ్యులకు సూచించారు. ప్రతి చోట అనుబంధ సంఘాలు నియమించుకుంటూ ముందుకు సాగాలని చెప్పారు. ప్రస్తుత కమిటీలన్నీ రద్దు చేసిన కేసీఆర్ ఓ కన్వీనర్ సహా 12 మందితో అడహక్ కమిటీని నియమించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కన్వీనర్గా, రాజయ్య యాదవ్, పెద్ద సుదర్శన్ రెడ్డి, తుమ ఉమా, శ్రవణ్ రెడ్డి లాంటి వాళ్లకు కమిటీలో చోటు కల్పించారు. ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశం ఈ దఫా పార్టీ సభ్యత్వం పూర్తి చేసుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం చేసుకుని ఏప్రిల్ 27న జరిగేటువంటి పార్టీ ఉత్సవానికి మనం సన్నద్ధులం కావాల్సినటువంటి సందర్భం. సభ్యత్వ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఏప్రిల్ 24న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనుంది. మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక కాస్త ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ గౌరవాధ్యక్షుడిగా ఉంటూ కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టబెడతారని చర్చ జరుగుతోంది. అయితే ఇంత చర్చ జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ హాజరు కాలేదు. ముంబైలో టాటా గ్రూప్ కంపెనీలతో సమావేశంలో పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ ఇక్కడ మనం విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దానిలో రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. 27వ తేదీన అంటే 2 రోజుల గ్యాప్ తర్వాత పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా మనం నిర్వహించుకోబోతా ఉన్నాం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి పార్టీ కార్యక్రమం కావడంతో సభను బాగా నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. లక్షలాది మందితో హైదరాబాద్ రోడ్లను గులాబీమయం చేసి సత్తా చాటాలన్నది అధికార పార్టీ ప్లాన్. ఈ సభను గ్రేటర్ ఎన్నికలకు సన్నాహకాలుగా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.